రాళ్ళను చూస్తూ ఉన్నాం. ఆ రాళ్ళు అంట దేవుడు తన ప్రజల పట్ల కార్యము చేశాడు అని సాక్ష్యముగా ఉండడానికి దేవుడు యెహోషువతో యోర్దానులో 12 రాళ్ళని నాటించాడంట. హల్లెలూయా. ఈ రాళ్ళకు పెట్టిన పేరు సాక్ష్యపు రాళ్ళు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నాడో లేదో, ఆయన ఈ భూమి మీద కార్యాలు చేశాడో లేదో మాకు రుజువులు కావాలని ఇలాంటి ప్రజలు బయలుదేరతారు అని దేవుడు ముందుగానే తెలుసుకొని గ్రహించి యెహోషువతో చెప్తాడు, నీవు దేవుని ప్రజలు మందసము మోయిచున్నప్పుడు యాజకులు ఆ యోర్దాను నీళ్లు వీరికి అడ్డుగా వస్తాయి. యోర్దాను నీళ్లు అడ్డుగా వచ్చినప్పుడు ఆ నీళ్లను చూసి వీళ్ళు అక్కడే ఆగిపోయినప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడి యోర్దాను నీళ్ళని ఏకరాశిగా నిలబెట్టాడంట. హల్లెలూయా. యాజకులు వారి కాళ్ళు యోర్దాను నదిని తాకిన వెంటనే నది 2గా చీలి ఇక్కడుండే ప్రజలు అవతలి ఒడ్డుపు చేరడానికి నది మార్గమును ఏర్పాటు చేసింది. అది తెలియచేసుకోవడానికి, అది మిగతా తరాల బిడ్డలకి తెలియపరచడానికి దేవుడు అక్కడ ఉన్న ప్రధాన యాజకులతో చెప్తాడు, మీరు ఎన్ని గోత్రములు కలిగిన వారైతే అన్ని గోత్రాలు కలిగిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రాయిని తీసుకొచ్చి యోర్దాను నది మధ్యలో వాటిని నిలవబెట్టండి అన్నాడు. ఆ పని చేస్తూ ఉన్నప్పుడు యెహోషువ అడుగుతాడు, ఎందుకయ్యా ఈ పని మేము చేయాలి? ఈ రాళ్ళు అక్కడ ఎందుకు నిలవబెట్టాలి అంటే, కొన్ని దినాల తర్వాత మీ పిల్లలు నన్ను గురించి అడుగుతారు, మీరు ఎలా వచ్చారు ఆ నదిని దాటి అని. ఆ నదిని దాటి యువతలకు ఎలా వచ్చారు, మందసము ఎలా తీసుకొచ్చారు అని మీ పిల్లలు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు. కాబట్టి అక్కడ ఆ నీళ్లు ఏకరాశిగా దేవుడు చేశాడు, దానికి ఈ రాళ్ళే గుర్తు అని సూచనగా దేవుడు యోర్దాను నది మధ్యలో ఆ 12 రాళ్ళని స్థాపించాడు. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు కూడా మనల్ని మన జీవితాల్లో కొన్ని కార్యాలు చేస్తూ, మన జీవితాల్లో కూడా ఈ దినానికి కూడా ఆయన అద్భుతాలు చేస్తూ మనల్ని కూడా ఆయన ఏం చేశాడు, సాక్షి బిడ్డలుగా, సాక్షి రాళ్ళుగా మనల్ని నిలబెట్టాడు. హల్లెలూయా. చాలామంది అంటారు, మీరు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారయ్యా అంటే, వాళ్ళు అంటారు, నాకు ఎన్నో వైద్యుల చేత లేకపోతే నేను ఎక్కడెక్కడో తిరిగాను కానీ నాకు పట్టిన దయ్యం వదిలిపోలేదు. అయితే యేసయ్య మందిరానికి వస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు పట్టిన దయ్యము పోయి నేను ప్రశాంతంగా ఉన్నానని చాలామంది సాక్ష్యము చెప్తా ఉంటారు. ఈ సాక్ష్యము ఎవరికి ఉపయోగపడుతుందంట? యేసు ప్రభువుని తెలియని వారికి, యేసు ప్రభువు అంటే గ్రహించలేని వారికి ఇలాంటి సాక్ష్యాలు ఈ దినానికి కూడా అవసరమే. ఎందుకంటే చాలామంది రుజువులు అడుగుతారు, ఇది నిజంగా జరిగిందంటే మాకు రుజువేంటి అని. అలాంటి మనుషుల కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంట, సాక్షులుగా కొంతమందిని ఆయన కొరకు నిలవబెట్టుకుంటూ ఉన్నాడు ఈ దినానికి కూడా. హల్లెలూయా. ఈరోజు మనము తెలుసుకోవాల్సింది ఏమిటంట, దేవుని కొరకు మనము సాక్షి బిడ్డలముగాను, ఆయన కొరకు మంచి రాళ్ళుగాను నిలవబడాలి. మరలా మీరు అంటారేమో, రాయి అంటే గట్టిది కదండి, ఆ రాయిలోకి ఎలాంటి
నీరు కానీ ఏది కూడా చేరదు కదా. మరి అలాంటి రాళ్ళుగా మనం ఎలా ఉంటాము అని చాలామంది అనుకుంటారు. అంటే ఈ రాళ్ళు ఎక్కడ ఉన్నాయంట? యోర్దాను నది మధ్యలో ఉన్నాయి. అంటే అవి ఎక్కడికి కూడా కదల్చబడవు, ఎక్కడికి కూడా కొట్టుకొని పోవు. ఆ నదిలో అవి స్థిరంగా ఉన్నాయి. ఈరోజు మనము కూడా ఎక్కడైతే ఉంటున్నామో, ఎవరి మధ్యలో నివసిస్తున్నామో, ఎవరితోటి మనము సహవాసము చేస్తున్నామో అక్కడే మనము సాక్షి బిడ్డలుగా నిలవబడాలి. హల్లెలూయా. చాలామంది అంటాడు, ఇక్కడ మేలులు పొందుకొని ఇంకెక్కడైనా సాక్ష్యం చెప్పచ్చులేండి, ఎక్కడైతేనేమి దేవుని మందిరమే కదా అంటారు. ఏదైనా భూమి మొత్తము దేవుడు స్థాపించిన నీళ్ళే, భూమి మొత్తము కూడా దేవుడు తయారు చేసిన నదులు పారుతూ ఉన్నాయి. కానీ దేవుడు ఆయన అద్భుతమును ఎక్కడ చేశాడో అక్కడే సాక్షి బిడ్డలుగా ఉండుటకు, ఆయన క్రియలు ఇక్కడ జరిగాయని తెలియచేయబడుటకు ఆ రాళ్ళని స్థాపించాడు. ఈరోజు మనము కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంట, మనము దేవుని ద్వారా అద్భుతాలు పొందుకున్నప్పుడు, దేవుని ద్వారా సూచక క్రియలు మనం పొందుకున్నప్పుడు, ఆయన ద్వారా మేలులు పొందుకున్నప్పుడు అక్కడే మనము సాక్షులముగా నిలబడాలి. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే, నాకు ఈ రోగము తగ్గిపోతే చాలు, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే రోగాలు తగ్గిపోతాయి కదా అని చాలామంది చెప్తుంటే వస్తున్నాము. తగ్గిపోయిన తర్వాత మా పనులు మేము చేసుకుంటామని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏమిటంట, ఆయన క్రియలకి నీవు ఆయన స్థాపించిన రాయిలాగా ఉండాలంట. హల్లెలూయా. రాయి అంటే ఒక ఇంటిని కట్టడానికైనా, లేకపోతే ఒక గోడ కట్టడానికైనా, దేనికైనా కూడా రాయి అనేది చాలా అవసరం. అలానే క్రీస్తు సంఘమును మనము కట్టాలన్నా, ఆయన కొరకు రాజ్యమును మనము స్థాపించాలన్నా కూడా సాక్షి బిడ్డలు ఆయనకి ఖచ్చితంగా కావాలి. హల్లెలూయా. ఈరోజు ఇంకొక రాయిని మనము చూస్తే అద్భుతాలు చేసే రాళ్ళంట. హల్లెలూయా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8-9 వచనాల్లో యోహాను యోర్దాను నది దగ్గర బాప్తిస్మము ఇస్తూ ఉంటాడు. ఆ యోర్దాను నది దగ్గర బాప్తిస్మం ఇస్తూ ఉంటే ఆ బాప్తిస్మము పొందుకోవడానికి రకరకాలైన మనుషులు వచ్చారు. ఆ రకరకాలైన మనుషులు యోహాను చెప్పిన మాటలు విని బాప్తిస్మము పొందుకొని వెళ్తుంటే వారిలో ఒక సమూహాన్ని గుర్తించాడు యోహాను గారు. వాళ్ళు ఒకరు పరిసయ్యులు, ఇంకొకరు సద్దుకయ్యులు. వీరు కూడా యోర్దాను నదిలో బాప్తిస్మము తీసుకోవడానికి వచ్చారంట. అయితే ఆ వచ్చిన వారిని యోహాను గారు అంటున్నారు, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఆ పైన కొంచెం వ్రాయబడిన మాట ఉంటుంది, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అవునండి. ఇక్కడ మనము చూసినప్పుడు వాళ్ళు బాప్తిస్మము పొందుకోవడానికి ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు అనే గుంపు కూడా వచ్చింది. అయితే వారికి యోహాను గారు మారు మనసు సంబంధమైన వాక్యమును బోధించలేదు. మారు మనసుకు సంబంధించిన ఫలాలు ఎలా ఉంటాయో బోధించలేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంట, వాళ్ళందరూ బాప్తిస్మం తీసుకుంటున్నారు, వారందరూ ఏదో మారు మనసు పొందుతున్నామంటున్నారు. యోహాను కూడా ఏదో నీళ్ళ వలన బాప్తిస్మం ఇస్తున్నాడు, మనం కూడా పోయి బాప్తిస్మం తీసుకుందాము అని ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు వచ్చినప్పుడు యోహాను వారిని చూసి హెచ్చరిస్తూ ఉన్నారు, మీకు దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి నేర్పించిన వాడు ఎవడు? వాళ్ళు అనుకుంటూ ఉన్నారంట, మేము అబ్రహాము సంతానము కదా, మాకు మారు మనసులు, పాప క్షమాపణలు ఇవేమీ అవసరము లేదని హృదయములు అనుకొని ఏదో నామకే వాస్తిగా బాప్తిస్మము తీసుకోవడానికి వచ్చారంట. ఈ మధ్యలో కొంతమంది కూడా ఉంటారు, బాప్తిస్మము తీసుకోమంటే
మారు మనసు పశ్చాత్తాపడి బాప్తిస్మాలు కాదండి, పెళ్లి బాప్తిస్మాలు తీసుకుంటూ ఉంటారు. బాప్తిస్మం తీసుకోకపోతే పాస్టర్ గారు పెళ్లి చేయరండి. మారు మనసు పొందలేదు అని బాప్తిస్మము కాదంట, పెళ్లి కొరకు బాప్తిస్మము తీసుకునే వాళ్ళు ఉన్నారంట. ఈ సద్దూకైలు పరిసయ్యులు కూడా దేవుని పునరుద్ధానమును, క్రీస్తును, ఆయనని మృతుల నుండి లేపుతాడు అని ఒకళ్ళు ఎరిగిన వారు, ఒకళ్ళు ఎరగని వారు ఉన్నారు. అంటే నామకార్థంగా ఉన్నారు, కానీ సంపూర్ణమైన విశ్వాసము వారికి లేదు. అలాంటి వారు వచ్చి బాప్తిస్మం అడుగుతూ ఉంటే యోహాను గారు వారిని హెచ్చరిస్తున్నారు. మీరు అనుకుంటున్నారేమో మా తండ్రి అబ్రహాము అని, మీరు అనుకుంటున్నారేమో మా తండ్రి అబ్రహాము దేవుని యొక్క ఇష్టుడైన అబ్రహాము అని, విశ్వాసులకు తండ్రి అయిన వాడు అబ్రహాము అని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు ఈ యోర్దానులో ఉన్న రాళ్ళ చేత అబ్రహాముకు పిల్లల్ని పుట్టించగలడు అంటున్నాడు. హల్లెలూయా. ఏటి వలన అంటండి? రాళ్ళ వలన. మనుషుని యొక్క గర్వము ఒక్కొక్కసారి దేవుని ఆలోచనని తృణీకరిస్తూ ఉంటుంది, దేవుని క్రియల్ని తృణీకరిస్తూ ఉంటుంది. ఈ పరిసయ్యులు సద్దూకైలకి బాగా ధనము ఉంటుంది, పలుకుబడి ఉంటుంది. అంటే వారు 10 మందిలోకి పోతే గౌరవ మర్యాదలు పొందుకుంటారు బాగా. వీళ్ళు మరల పేరుకు అబ్రహాము సంతానం అని ఒక బిరుదు ఉంది వారికి. కాబట్టి వారు అనుకుంటున్నారు మాకు మారు మనసు అవసరం లేదు, కానీ నువ్వేదో అందరికి ఇస్తున్నావే నీళ్ళలో బాప్తిస్మము, అది మాకు ఇవ్వు అంటే దేవుడు ఏం చేస్తాడంట? ఆయన కొరకు సాక్షులుగా ఉండటానికి యోర్దానులో కూడా అద్భుతము చేస్తాడంట. హల్లెలూయా. రాళ్ళ వలన అద్భుతాలు చేస్తాడంట ఆయన. ఈరోజు చాలామంది మనం బాధపడే విషయం ఏమిటంటే, యోహానేమో రాళ్ళ వలన దేవుడు పిల్లల్ని కలుగ చేస్తాడు, అంత గొప్ప అద్భుతమును దేవుడు చేస్తాడు అంటే, మనుష్యులకి దేవుడు అద్భుతము చేస్తాడంటే చాలామంది నమ్మడం లేదు. అంటే మనకున్న విశ్వాసానికంటే కూడా యోహాను విశ్వాసము 1000 రెట్లు గొప్పగా ఉంది. హల్లెలూయా. చెప్తాము యేసు ప్రభు గురించి బాగా చెప్తాము, కానీ ఒక తల్లి అంట 10 సంవత్సరాలు తనకి పిల్లలు లేరంట. పిల్లలు లేని దాన్ని బట్టి ఇక్కడికి ప్రేయర్ ల్యాండ్కి వచ్చి ఆమె మొక్కుకుందంట దేవుని దగ్గర, నేను 7 వారాలు వస్తానయ్యా, నాకు నీవు గర్భఫలం ఇస్తే నీ సన్నిధిలో సాక్షిగా నిలబడతాను అని. ఆమెని మనస్సును తెలుసుకున్న దేవుడు, ఆమెను గుర్తించిన దేవుడు, ఆమెకి నిజంగా ఆ బిడ్డల అవసరమని ఆమె హృదయపూర్వకంగా కోరుకుంది. కాబట్టి ఆమెకి ఒక మంచి ఆడపిల్లని దేవుడు బహుమానంగా ఇచ్చాడంట. ఇస్తే చాలామంది ఆ బిడ్డను బట్టి ఆ తల్లిని ఏం చేస్తున్నారంటే తృణీకరిస్తున్నారంట. ఏంటి, నువ్వు అక్కడికి పోతేనే పిల్లలు పుట్టారా? ప్రేయర్ ల్యాండ్కి పోతేనే నీకు పిల్లలు ఇచ్చాడా? ఇంకెక్కడికి పోయినా నీకు పిల్లలు పుట్టరా అని ఏం చేస్తున్నారంట? దేవుడు మనుష్యుల ద్వారా అద్భుతాలు చేస్తాడు అంటే నమ్మలేని మనకన్నా కూడా పరిసయ్యులు సద్దూకైలు కొంచెం మంచివారే. యోహాను అదే చెప్తున్నాడు, మనుష్యుల వలన కాదు, దేవుడు తలుచుకుంటే రాళ్ళ నుండి కూడా అబ్రహాముకు పిల్లల్ని కలుగ చేస్తాడు. హల్లెలూయా. ఈ యోర్దానులో ఉన్న రాళ్ళు ఎలా ఉన్నాయంట? దేవుడు మాట్లాడితే చాలు అవి పిల్లలుగా మారి అద్భుతముగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నాయి ఆ రాళ్ళు. అంటే నిలబడడానికి కూడా ధైర్యము ఉండాలి. దేవుని కొరకు నిలబడాలంటే ధైర్యం ఉండాలి. ధైర్యం ఉండాలంటే మాట్లాడడానికి కాదండి, కొట్టడానికి కాదు. ఈ మధ్య కొంతమంది యేసు ప్రభువును గురించి
ఎదుటి వారిని కొట్టడానికి తిట్టడానికి మనం నిలబడదామా అంటున్నారు. ఎదుటి వారిని కొట్టడానికి తిట్టడానికి కాదు దేవుడు మనల్ని నిలబడమనింది. మన జీవితంలో క్రీస్తు నివసిస్తున్నాడు అని తెలియచేయడానికి సాక్షులుగా నిలబడమన్నాడు. దేవుడు మనల్ని ఒక అద్భుతముగా చూపించడానికి ఈ భూమి మీద ఆయన కొరకు నిలబడమన్నాడే కానీ ఎదుటి వారిని క్రీస్తు కొరకు మాటలతో చంపమని దేవుడు ఎక్కడ చెప్పలా. క్రీస్తు కొరకు ఇంకొకరిని కొట్టమని యేసు ప్రభు ఎక్కడ మనకి బోధించలేదు. అద్భుతముగా నిలబడడానికే దేవుడు మనల్ని మంచి రాయిగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఇంకొక రాయిని మనము బైబిల్లో చూస్తే కేకలు వేసే రాళ్ళట. లూకా సువార్త 19వ అధ్యాయము 38 నుండి 39 వచనాల్లో చూస్తే అక్కడ యేసు ప్రభువు యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు ఒక గాడిద పిల్ల మీద యేసు ప్రభువును కూర్చోబెట్టి వారి బట్టలన్నీ దారి పొడవునా పరచి ఆ ఖర్జూరపు మట్టల్ని పట్టుకొని ప్రభు పేరిట వచ్చువాడు జయమునందునుగాక అని హోసన్నా 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 అంటే గట్టిగా కేకలు వేస్తూ యేసు ప్రభుని గొప్ప చేస్తూ ఉంటే అక్కడికి వచ్చారు మరల పరిసయ్యులు. అక్కడికి వచ్చి పల్లి పరిసయ్యులు అంటున్నారు యేసు ప్రభుని, ఏంటి ప్రభువా, నీ చుట్టూ ఉన్న నీ ప్రజలు, నీ చుట్టూ ఉన్న నీ శిష్యులు నీకు జయము జయము జయమని గట్టిగా అరుస్తుంటే వాళ్ళని ఎందుకు నువ్వు వారించవు? వాళ్ళు అలా కేకలు పెడతా ఉంటే వారిని ఎందుకు నువ్వు వారించవు అని ఊరుకుండమని చెప్పు అని యేసు ప్రభుని పరిసయ్యులు ఏం చేస్తున్నారంట, దేవుడు స్తుతించబడడం ఇష్టము లేని ఈ పరిసయ్యులు నోరు మూయమని చెప్తున్నారంట. అందుకు యేసు ప్రభు అన్నాడంట, వారు నోరు మూస్తే ఇక్కడ ఉన్న రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడంట. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఈ రోజుల్లో మనకి యేసు ప్రభుని గురించి సువార్త చెప్పాలంటే ఎంత కష్టమైపోయిందో. మాకెందుకు చెప్తున్నారు ఈ వాక్యాలు అంటున్నారు, మాకెందుకు చెప్తున్నారు ఈ మాటలు అంటే మేము మంచోళ్ళం కాదా, మేము చెడ్డోళ్ళమా అని యేసు ప్రభువుని గురించి చెబుతుంటే చాలామందికి ఇష్టం కలగడల్లా. అయితే ఆ మనుషులకి ఇష్టము లేకపోవచ్చేమో కానీ ఆ కఠినమైన హృదయాలు కలిగిన వారికి ఇష్టము లేకపోవచ్చేమో కానీ మనము చెబుతున్న సువార్తను బట్టి దేవుని పక్షమున ఈ సృష్టిలో ఉన్న రాళ్ళు కేకలు వేస్తాయంట. ఒక్కొక్కసారి మనము యేసు ప్రభుని మహిమపరుస్తుంటే పక్కన ఉన్నవాళ్ళు కూడా అంతే అంటారు, ఎందుకంత గట్టిగా పాటలు పాడతావు, చిన్నగా పాడతావు, మీ దేవుడిండా, చిన్నగా స్తుతిస్తే ఆయనకి వినబడదా అంటే దేవుణ్ణి పొగుడుతున్నప్పుడు ఓర్చుకోలేని వారు ఉంటారు. అలాంటి మనసు కలిగిన వారే ఈ పరిసయ్యులు. ఆయన్ని యేసు ప్రభుని అట్ట గొప్ప చేస్తూ ఉంటే వారికి ఇష్టం కలగల, వాళ్ళ హృదయం ఏమైపోతుంది, నొచ్చుకుంటుంది. అంటే కుంచితమైన స్వభావము కలిగిన వారు ఈ పరిసయ్యులు. యేసు ప్రభు యొక్క మహిమని వారు అప్పటికి కూడా చూడలేక, ఇదేంటి ప్రజలందరూ యేసు ప్రభుని వెంబడిస్తున్నారు, ఎక్కడికి పోయినా ఈయన చుట్టూ జన సమూహాలు ఎక్కువగా ఉంటున్నారు, గుంపులు గుంపులుగా ఉంటున్నారు అని ఆయన చుట్టూ ఉన్న వారిని వారించమని యేసు ప్రభుకే చెప్తున్నారంట. సర్వలోకాన్ని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చిన యేసయ్యకి ఏం చేస్తున్నారు వీళ్ళు,
లోక సంబంధమైన తెలివితేటలు నేర్పిస్తూ ఉన్నారు ఈ పరిసయ్యులు. అందుకు యేసు ప్రభు అన్నాడు, మనుషులందరూ కాముగా ఉంటే పరిసయ్యుడైన నీకు బుద్ధి చెప్పడానికి రాళ్ళు కేకలేస్తాయి. హల్లెలూయా. అవునండి, మనం అనుకుంటాం నేను యేసు ప్రభు కొరకు నిలబడకపోతే ఇంకొకరు నిలబడతారులే, నేను యేసు ప్రభు కొరకు వాక్యం చెప్పకపోతే దేవుడు ఇంకొకరిని లేపుకుంటాడులే, నేనే చేయాలా పరిచర్య, నేనే నిలబడాలా, నేను కాకపోతే ఇంకొకరు లేరా అని దేవుడు ఎవరైనా సేవకు పిలిస్తే లేకపోతే పరిచర్య చేయమని పిలిస్తే అలా మాట్లాడతారు. దేవుడు తలుచుకుంటే ఎవరినైనా నిలబెట్టుకుంటాడు, కానీ నిన్ను మాత్రమే ఇష్టపడుతున్నాడంటే నిన్ను ఒక అద్భుతముగా నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. మన మనుషులం ఎవ్వరమీ కూడా ఆయన పరిచర్య చేయకుండా పక్కనున్నా సృష్టి ఆయన పరిచర్య చేస్తుంది. హల్లెలూయా. చెట్లు ఆయన పరిచర్య చేస్తాయి, రాళ్ళు ఆయన పరిచర్య చేస్తాయి, సముద్రం ఆయన పరిచర్య చేస్తుంది, గాలి ఆయన పరిచర్య చేస్తుంది. మనము మౌనంగా ఉంటే, మనము నోరు మూసుకొని కూర్చుంటే దేవుడు ఎవరికి పని అప్పగిస్తాడంట? ఆయన కలుగ చేసిన సృష్టికి పని అప్పగిస్తాడు. పశువులు మాట్లాడతాయి ఆయనను గురించి. చాలామందికి దేవుని పని అంటే చాలా నిర్లక్ష్యం అండి. మనము దేవుని పని చేస్తున్నామంటే ఆయనను గొప్ప చేస్తున్నామనే అర్థము. మన దగ్గరికి ఒక ఎమ్మెల్యే వస్తానన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? నీట్గా తుడుస్తాం, బండలు మంచిగా డెకరేషన్ చేస్తాం. ఆయన ఏమేమి తింటాడా, ఆయన మెప్పు పొందుకోవాలి అని రకరకాల పండ్లు మనం కూడా తినం, కానీ ఎవరో వస్తున్నారంటే మాత్రం వారికొరు శ్రేష్టంగా ఏం చేస్తాం? తయారు చేస్తాం. తయారు చేయడం తప్పు కాదు, కానీ అతన్ని అంత ప్రేమిస్తున్నాము కాబట్టి, వారిని అంత గౌరవిస్తున్నాము కాబట్టి అంత విలువైనవి వారి కొరకు చేయాలనుకుంటాం. మనము కూడా విలువైన దేవుని పనిని ఎప్పుడైతే గొప్ప మొదలు పెడతామో దేవునికి సృష్టితో పని లేదండి. హల్లెలూయా. ఒకవేళ సృష్టి దేవుని పని చేయడం మొదలుపెట్టింది అనుకోండి, భూమి మీద ఏ మనిషి కూడా ఉండడు, నరమాత్రుడు కూడా మిగలలేడు భూమి మీద. ఎందుకంటే సృష్టి పని చేస్తే భలే భయంకరంగా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది. సృష్టి దేవుని గురించి మనకు బోధించాలి అంటే, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయనే నరరూపధారిగా ఈ భూమి మీదకి మనుష్య కుమారుడిగా వచ్చి మనుషుల యొక్క పాపములకు కలిగిన పరిహారము చెల్లించడానికి రిక్తుడుగాను, అంత సైన్యము కలిగి ఉన్నా కూడా బలహీనుడుగాను, దేవుని చేత తృణీకరింపబడిన ఒక మామూలు వ్యక్తిగా ఈ భూమి మీదకి వచ్చి మనల్ని ఆయన రూపంలోనికి మార్చడానికి ఆయన పని చేస్తూ ఉంటే, ఆ పని చేయడానికి ఎన్ని అడ్డంకులు కలుగజేస్తారో. అన్యులు కాదండి, తోటి క్రైస్తవులే, తోటి సేవకులే. అన్యులైతే ఇష్టమైతే వింటారు, ఇష్టం లేకపోతే వెళ్ళిపోతారు. కానీ దేవుని రక్తములో కడగబడిన, ఆయన గర్భమందు పుట్టిన తోటి సహోదరులు ఏం చేస్తారు? దేవుని మాటలు విననీయకుండా వేరే వేరే సంఘాల మీద ఆ మాటలు ఈ మాటలు చెప్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడంట? సంఘాల కోసం ఆయన రాలేదు, సంఘాలు స్థాపించిన వారి కోసం ఆయన రాలేదు, కానీ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కొరకు, ఆయన జీవము పోసుకున్న ప్రతి వ్యక్తి కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆ ప్రాణము పెట్టడానికి వచ్చిన దేవుణ్ణి స్తుతిస్తున్న మనుషుల్ని ఏం చేస్తున్నారంట? సద్దుకైలు అడ్డు చెప్తా ఉన్నారంట, స్తుతించొద్దు దేవుణ్ణి.
కొన్ని సంఘాలలో కూడా గట్టిగా పాటలు పాడితే ఒప్పుకోరు, చప్పట్లు కొడితే ఒప్పుకోరు, దేవుని బలంగా ఆరాధించడం కూడా ఒప్పుకోరు. ఏ మనస్సు అంట ఇది? పరిసయ్యుల మనస్సు. ఎక్కడైనా మనము మౌనంగా ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో మనం మౌనంగా ఉండకూడదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మౌనంగా ఉంటే ఈ చుట్టూ ఉన్న రాళ్ళు చెట్లు దేవుని కొరకు కేకలేస్తాయంట. కానీ యేసు ప్రభువుకి అవి కేకలు వేయడం ఇష్టం లేదు. కానీ ఆయన పోలికగా తయారు చేయబడిన మనము ఆయనను స్తుతిస్తే ఆయన మన స్తుతుల మీద సింహాసనం వేసుకుంటాడంటే గట్టిగా చప్పట్లు కొడదామండి. అంత ప్రేమిస్తున్నాడు దేవుడు మనిషిని. ఆ ప్రేమను అర్థము చేసుకోలేని వారు ఆయనను తృణీకరిస్తూ ఉన్నారు. ఇంకొక రాయిని మనము కూడా చూద్దాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం. అక్కడ యేసు ప్రభువు అపవాది ఉంటాడు, శోధన రాళ్ళు. యేసు ప్రభు బాప్తిస్మము పొందుకొని 40 రోజులు ఉపవాసం ఉండి అయిపోయిన తర్వాత అపవాది వచ్చాడు. 40 రోజుల మధ్యలో కాదండి, 40 దినాలు ఉపవాసం అయిపోయిన తర్వాత శోధకుడు వచ్చి యేసు ప్రభుని అంటున్నాడట, నీవు నిజంగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను. యేసు ప్రభు ఉపవాసం ఎందుకున్నాడు 40 దినాలు? తండ్రి పనిని చెయ్యడానికి, లోకములోనికి వెళ్ళడానికి, తండ్రి తన్ని భూమి మీదకి ఎందుకు పంపించినాడో ఆ కార్యము చెయ్యడానికి యేసు ప్రభువు అరణ్యముల శోధనలో నలిగిపోతూ ఉన్నప్పుడు, దేవుని చేత ఆదరించబడుతున్న సమయంలో, ఆయన శోధన కాలము సంపూర్తి అయిన తర్వాత మొదటిగా ఆయన దగ్గరకు వచ్చి అపవాది ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. అంటే యేసు ప్రభు దేవుని పని చెయ్యాలి అని ప్రారంభిస్తున్నప్పుడు వీడేం చేస్తున్నాడు? ముందుగా దేవుని మాటని ఆయనకి వినబడనీయకుండా చేస్తూ ఉన్నాడు. అంటే యేసు ప్రభు ఇప్పుడు తనని తాను దేవుని కుమారుడని రుజువు చేసుకోవడానికి నా మాట వింటాడేమో అని శోధించడానికి వచ్చాడు. చాలామందికి శోధనలు ఎందుకు వస్తున్నాయి అంటే, చాలామంది అంటారు ప్రార్థన ఎక్కువ చేస్తే శోధన వస్తుందండి. ప్రార్థన ఎక్కువ చేస్తే శోధన కాదు. ప్రార్థన ఎక్కువ చేసేటప్పుడు నువ్వు ఎవరి స్వరమును వింటున్నావా అనేది ముఖ్యం. ఎవరి స్వరమును నీవు వింటే ఆ విన్న స్వరమును బట్టి నీకు శోధన వస్తుంది, కానీ నీవు ప్రార్థించిన దాన్ని బట్టి శోధన రాదు. హల్లెలూయా. 40 దినాలు అయిపోయిన తర్వాత, ప్రార్థనలో ముగిసిన తర్వాత మొట్టమొదటిగా ఆయన చేయవలసిన పని ఏమిటి? లోకమునకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించి దేవుని కొరకు బిడ్డల్ని తయారు చేయడానికని యేసు ప్రభు శోధన పూర్తి చేసుకొని వెళ్తూ ఉంటే, ఆ పనిని ప్రారంభించడానికంటే ముందుగా వచ్చేసాడు అపవాది. ఇప్పుడు నా మాట విను నువ్వు. అందుకే యేసు ప్రభు అన్నాడు, మనిషి రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. శోధన రాళ్ళయి, రాళ్ళు చూపించాండి. ఆకలేస్తుంది కదా నీకు, విను నా మాట. ఒకవేళ యేసు ప్రభువు అపవాది దగ్గర నేను దేవుని కుమారుని అని రుజువు చేసుకోవడానికి ఆ రాళ్ళతోటి మాట్లాడితే అవి రొట్టెలైపోతాయి. కానీ దేవుడు ఎవరి మాట వినాలంట? తండ్రి మాట వినాలంట.
కాబట్టి అపవాది మాటను ఏం చేశాడు, అక్కడ తృణీకరించేశాడు దేవుడు. ఈరోజు మన మీద కూడా కొన్ని రాళ్ళు పడతా ఉంటాయి. అవమానం అనే రాళ్ళు, నిందలనే రాళ్ళు, అప్పులనే రాళ్ళు, ఏమి ఒక్కొక్క రాయి పెట్టి కొడుతుంటే ఎలా ఉంటుంది మనకి? భయంకరమైన బాధ. అప్పుడు అనుకుంటాం, ఏంటయ్యా నాకు ఇంత శోధన, ఏంటయ్యా నాకు ఇంత బాధ. అదే రాళ్ళని మనం ఏమనుకోవాలి, బంతిపూ తగిలినట్టు తగులుతుంది అంటే శోధించడానికి అపవాది మన దగ్గరికి రాడు. హల్లెలూయా. అవునండి, భయపడినప్పుడే, అపవాదికి భయపడినప్పుడే వాడు ఏం చేస్తాడు, మనల్ని ఇంకా లోపరుచుకోవాలనుకుంటాడు. మనలో ఏదైనా చిన్న బలహీనత కనబడితే అపవాది ఏదైతే శోధన రాళ్ళని యేసు ప్రభువు మీదకి విసరాలని చూసిందో, ఆ రాళ్ళని దేవుడు ఎప్పుడైతే జయించాడో, పరలోకముల నుండి దేవదూతలు ఈ భూమి మీదకి వచ్చి యేసు ప్రభుకి పరిచర్య చేసిందంట. హల్లెలూయా. అరణ్యములు ఆయన కొరకు ఎవరు వచ్చారంట? దేవదూతలు వచ్చాయి. 40 దినాలు నా కుమారుడు ఉపవాసం ఉన్నాడు ఎడారిలో, అరణ్యములో. అంత శ్రమ అనుభవించిన నా కుమారుడిని అపవాది శోధించినప్పుడు ఆ శోధనకి లొంగిపోక, ఒక శరీరిగా లొంగిపోక నా కొరకు నిలబడ్డాడు. కాబట్టి పరలోకముల నుండి దేవదూతలను దింపి తన కుమారుడికి పరిచర్య చేయించాడు దేవుడు. ఈరోజు మనము కూడా మన మీదకి శోధన రాళ్ళు వస్తున్నప్పుడు కృంగిపోకూడదండి. అపవాదిని ఎప్పుడు కూడా గొప్ప చేయకూడదు. నా జీవితంలో అయితే నేనే ఏదైనా శోధన వస్తే అనుకుంటాను, ఇది అపవాది వలన వచ్చిందని నేను అనుకోను. నేను దేవుణ్ణి అడుగుతాను. చాలామంది అపవాదులు ఏం చేస్తుంటారు, ఏదన్నా శోధన వచ్చిందంటే సాతాను వాడు మమ్మల్ని పీడిస్తున్నాడయ్యా అంటారు. నేనైతే అనుకుంటాను, యేసయ్యా ఈ శోధన నుండి తప్పించయ్యా, యేసయ్యా ఈ బాధ నుండి తప్పించయ్యా. నాకెందుకు అపవాదితో సహవాసం? వాడి మాట నాకెందుకు? వాడి మాటతోనే నాకు పని లేదు. కాబట్టి నాకు కష్టం వచ్చినప్పుడు నేను ఎవరిని అడుగుతున్నాను? అపవాది వల్ల వచ్చిందండల్లా నేను. నాకు ఈ శోధన తీసేయ్యా, ఈ భారం తీసేయ్యా, ఈ కష్టం తీసేయ్యా అని దేవునిపై ఆధారపడతాను. అంటే మనము మాట్లాడే మాట వలనే, మనము అడిగే దాని వలనే, మనము ఎవరైతే స్వరాన్ని వింటున్నామో దాని వల్లనే మనకి శోధనలు వస్తాయి. కానీ ప్రార్థించడం వలన శోధన రాదండి. ప్రార్థించిన యేసయ్యకి శోధన రాలా. ఎంత ఆకలైనా కూడా, ఎంత దప్పికైనా కూడా దేవుణ్ణి అడగల ఆయన, నాకు ఆకలి వేస్తుందయ్యా అని. కానీ శోధించడానికి వీడు ఎప్పుడైతే వస్తాడో ఆ శోధనలో యేసు ప్రభు ఏం చేశాడు, జయించినప్పుడు దేవుడు మన పక్షమున ఉండి మన జీవితంలో కార్యములు చేస్తాడు. కాబట్టి ఈరోజు మనం ఎలా నిలబడాలంట, దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తే సాక్షి రాయిగా నిలబడాలి. లేకపోతే ఆయన మనల్ని ఆయన కొరకు పిలుచుకుంటే అద్భుతమైన రాళ్ళగా నిలబడాలి. దేవునితో మనము నడుస్తూ ఉంటే దేవుని కొరకు ఆత్మపూర్ణులుగా నిలబడి కేకలు వేసే రాళ్ళుగా నిలబడాలి. అపవాది వేస్తున్న శోధన రాళ్ళని జయించే దేవుని బిడ్డలుగా మనము మార్చబడాలి. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.